వెల్కమ్ టు టీవీ త్రిబుల్9 న్యూస్. మార్కాపురం పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం కిషోరి వికాసం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులతో కలిసి కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేటి నుంచి జూన్ 11వ తేదీ వరకు కార్యక్రమం జరుగుతుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో విద్యార్థులకు వైద్య ఆరోగ్య, ఐసిడిఎస్ విద్య, సోషల్ వెల్ఫేర్, స్కిల్ డెవలప్మెంట్, మెప్మా శాఖల అధికారులు పలు విషయాలపై అవగాహన కల్పిస్తారన్నారు. ముఖ్యంగా బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఎలా ఉండాలి వంటి అంశాలను తెలియజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ఇన్ఛార్జి పీడి పద్మావతి, డిఎల్డిఓ బాలునాయక్, ఇన్ఛార్జి డిఎంహెచ్ఓ రాహుల్, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి కంచిబాబు, సిఐ అల్తాఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఏజీ గర్ల్స్ 11 to 18 ఇయర్స్ ఏజీ గర్ల్స్, అదేవిధంగా 11 to 18 ఇయర్స్ ఏజీ బాయ్స్ ని ఈ కార్యక్రమంలో మనము సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ సంగతి ఎంతమంది కొన్ని మన రావణ లేఖ ఏం చెప్తారు? లక్ష్యం వచ్చేసి పిల్లలందరూ బడికి వెళ్ళి చదువుకొని మంచి పౌష్టికాహారం తింటూ ఎటువంటి చెడు దృష్టికి బానిసవ్వకుండా ఉండాలని దీనిని నడిపిస్తుంది. ఇది గవర్నమెంట్ మనకిచ్చిన ముఖ్యమైన స్కీమ్. దీనిని మనం బాగా ఉపయోగించుకొని బాగా వినియోగించాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అత్యంత ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఎండాకాలం సెలవులని ఎలా సద్వినియోగం చేయాలి, ఎండాకాలంలో ఒక చదువే కాకుండా కో కరికులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని విద్యార్థుల్లో, బాలబాలికల్లో పెంపొందించి వారి సర్వతోముఖాభివృద్ధికి ఎలా తోడ్పడాలి అనే ఉద్దేశంతో అత్యంత ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఈ కిషోరి. నమస్కారం. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో కిషోరి వికాసం అనే కార్యక్రమాన్ని నేటి నుంచి అంటే మే 1వ తారీఖు నుంచి జూన్ 10, 11వ తారీఖు వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది విభిన్న శాఖల సమన్వయంతో ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇందులో 11 సంవత్సరాల వయసు నుంచి దాదాపు 18 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి బాలబాలికలకు వివిధ అంశాల మీద వారికి తగిన నైపుణ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ కూడా విద్యాభివృద్ధి ఉన్నటువంటి ప్రాముఖ్యత, అదేవిధంగా సరైన పోషకాహారం తీసుకోవడము, ముఖ్యంగా పొదుపు, ఆర్థిక అభివృద్ధి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఉన్నటువంటి అవకాశాలు, అదేవిధంగా ముఖ్యంగా గర్ల్స్కి సంబంధించి బాల్య వివాహాల చట్టం మీద కూడా అవగాహన కల్పించడం జరిగింది. దీంతోపాటు భవిష్యత్తును నిర్మించుకోవడానికి వారు తప్పనిసరిగా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికి తగ్గట్టుగా ప్రణాళికను ఏర్పరచుకొని వారు శ్రమిస్తే సాధించలేదు ఏదీ లేదు అని చెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు జిల్లా స్థాయిలోనే కాకుండా ఈ కిషోరి వికాసం సందర్భంగా
గ్రామ స్థాయిలోని, మండల స్థాయిలోను, అదేవిధంగా కుటుంబ స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు మరి మన మార్కాపురం, ఎర్స్వెల్, ప్రకాశం జిల్లాకు చూసినట్టయితే బాల్య వివాహాలు అధికంగా ఉన్నాయి. ఈ బాల్య వివాహాల మీద అవగాహన, చైతన్యం కల్పించి తల్లిదండ్రులకు, ముఖ్యంగా అమ్మాయిలకు వాటి బారిన పడకుండా ఉండడానికి తగిన అవగాహన కార్యక్రమాలు కూడా ఈరోజు చేపట్టడం జరుగుతోంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి జీవనోపాధి అవకాశాలు, వాటికి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. వీరందరినీ కూడా వివిధ గ్రూపులుగా విభజించి ప్రతిరోజు 13 సెషన్స్ పాటు వీరికి చక్కటి కార్యక్రమాల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. మరి ఈ ప్రత్యేక వేసవి శిబిరాన్ని పిల్లలందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ శాఖలన్నటి సమన్వయంతో ఖచ్చితంగా ఈ కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో విజయవంతం అవడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది.